హాయ్ క్రికెట్ లవర్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? చాలామంది కొన్ని టిప్స్ చెప్పమని చెప్పేసి కామెంట్లు అడుగుతుంటారు. ఖచ్చితంగా ఆన్సర్ మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా. కాకపోతే కొంచెం డిలే అవ్వచ్చు, అడ్మిట్ అవ్వచ్చు, కానీ ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, రీసెంట్గా జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది కదా. ఏమైంది? వైభవ్ సూర్యవంశీ ఏమన్నా సెంచరీ కొట్టిండా భయ. హైలైట్ అవ్వడం కారణం ఏంటంటే, చిన్న ఏజ్ ఒకటి ప్లస్ తక్కువ బాల్స్, ఈ రెండింటి వల్ల అతను మనం మర్చిపోలేం, ఆ సెంచరీ మనం మర్చిపోలేం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మ్యాచ్ అయిపోయిన తర్వాత శుభ్మన్ గిల్, జీటీ కెప్టెన్, మన ప్లేయర్, కొద్దిగా తక్కువ చేసి మాట్లాడాలనిపించింది భయ ఖచ్చితంగా. ఎందుకంటే ఏమన్నాడంటే, తనది లక్కీ రోజు, లక్కీ డే అని చెప్పేసి మాట్లాడిండు. అప్పుడు ఏమైందంటే, కొద్దిగా క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది 100%. బహుశా ఆయన అలా అనడానికి కారణం జీటీ ఓడిపోయిందని అనొచ్చేమో, కానీ అదైతే కరెక్ట్ కాదు. అలా అనుకుని ఉంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే, అది తన మీద ఇంపాక్ట్, తన మీద పడుతుంది, సూర్యవంశం మీద పడవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఓట్స్, ఎంకరేజ్ చేసే ఓట్స్ అయితే ఇంకా ఆడతారు. ఇలా సెంచరీ చేసినోడు రేపు 150, 200 కూడా చేయొచ్చు. అంటే మనం చెప్పే మాటలు చెప్పలేము. శుభ్మన్ గిల్లే రేపు సూర్యవంశీ కెప్టెన్సీలో ఆడొచ్చేమో. క్రికెట్ భయ, ఇది ఏమైనా జరగవచ్చు. సో ఇది టాపిక్. ఇంకోటి ఏంటంటే, చిన్న సజెషన్ ఏంటంటే, మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. 100% మనం ఎంకరేజ్ చేయాలి. చిన్న ఏజ్ నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు. వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు, అది దాంట్లో మనం ఒక భాగం అయితే ఇంకా హ్యాపీ. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ప్లేయర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మనం కొంతకాలం ఆడతాం, ఇప్పుడు ఏదో నడుస్తుంది కాబట్టి ఆడుతున్నాం. కొంతకాలం పోతే మనం ఆడలేం, 100% ఆడలేం. కాబట్టి ఆడే ఏజ్ ఉన్నప్పుడే మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే వాళ్ళకి మనం ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మన అనుభవాలను వాళ్ళకి నేర్పితే వాళ్ళు మంచి ప్లేయర్స్ అవుతారు. ఓకేనా? ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ ఫాలో.